క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీహార్లో రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం. 65% రిజర్వేషన్లు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ. బీహార్లో కులగణన చేసి 65% రిజర్వేషన్లు బీసీలకు అత్యధికంగా పెంచుతూ ఇస్తామంటే సుప్రీంకోర్టు అడ్డుకుంది. కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడ బీసీలకు 50 లేదంటే 50% రిజర్వేషన్ ఉండాలని ఎక్కడ లేదు. కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు గతంలో కూడా చాలాసార్లు విమర్శలు వచ్చినాయి వాళ్ళ మీద. ఇక్కడ 65%, మరి తమిళనాడులో 69% మేము జోక్యం చేసుకోము, ఓకే. కానీ ఇక్కడ మాత్రం జోక్యం చేసుకుంటాం, అడ్డుకుంటాం. బీసీ ప్రజలారా, ఈ అంశం బీసీలకు తప్ప అందరికీ అక్కడికి వచ్చింది. మీరే తెలుసుకోవాల్సింది, మీరే తెలుసుకోవాలి, మీరే మాట్లాడాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. బీసీ ప్రజలారా, కులగణన చేయకపోతే వేస్టింగా. కులగణన ద్వారానే మీకేమన్నా లెక్కలు బయటకు వస్తాయి. ఈ లెక్కలు చేయడానికి పెద్దోళ్ళు ఎందుకు ఇష్టపడతారు? దీన్ని పక్కకు పెట్టడానికే. కాబట్టి బీసీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం డిమాండ్ చేయకపోతే, దీన్ని సాధించుకోకపోతే, ఇది సాధించుకోవడం కాదు, రాహుల్ గాంధీ గారి మాట, ఆయన ఆలోచన. బీసీలకు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం, కులగణన చేస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16లో పారా నెంబర్ 1లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామనేటువంటి మాటలు. సరే, 6 నెలలు పోయింది, 7 నెలలు, 8 నెలలు అయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు గనక కులగణన కాకుండా పోతే బీసీలకు ఈ రాష్ట్రంలో 50 నుంచి 60% ఉన్న బీసీలకు ఎంత వస్తుంది ఎరికైనా? రిజర్వేషను 16-17 ఎంపీటీసీలు వస్తాయి 100కి, జెడ్పీటీసీలు 16. మీకు విషయం తెలుసా? ఇంకా గమ్మత్ ఏంటంటే, ఎస్టీల కంటే తక్కువ జెడ్పీటీసీలు బీసీలు అవుతారు, ఎస్సీల కంటే తక్కువ ఎంపీటీసీలు బీసీలు అవుతారు. ఇక సర్పంచ్ల లెక్క చెప్పాల్సిందే కాదు. ఇక అందుకోసమే బీసీ ప్రజాప్రతినిధులారా, బీసీ సోదరులారా, ఈ అత్యంత కీలకం. కులగణన జరగాలి. కులగణన ద్వారానే మనకు ఏ వర్గాలకు లబ్ధి జరుగుతుంది అనేది. బీసీలో అణగారిన వర్గాలు చాలా ఉన్నాయి, జనాభా లెక్కలలో లేని కులాలు ఉన్నాయి. మీకు విషయం తెలుసో తెలియదో, అసలు అసెంబ్లీ ఏడు ఉంటుందో తెలియకుండా బతుకుతున్న కులాలే 106 ఉన్నాయి. 106 కులాలు, అసెంబ్లీ ఏడుందో తెలియదు వాళ్ళకి. ఇంకా ఒక బీసీ కులంలో ఇప్పటి వరకు కనీసం అటెండర్ ఉద్యోగం కూడా లేని ఒక కులం ఉందరికేనా ఈ రాష్ట్రంలో? సో కాబట్టి కులగణన చేయడం ద్వారా ఫలితాలను బీసీలందరికీ, అన్ని వర్గాల బీసీలో ఉన్న అట్టడుగు వర్గాలకు కూడా సమానంగా అందించే అవకాశం వస్తుంది. రెండోది, మీరు ఎంత శాతం ఉన్నారు, ఏం కథ అనేది లెక్క తెలుస్తుంది. ఈ రెండింటిని తెలవకుండా గతంలోనే చేయాలి. 1931 వరకు కులగణన జరిగింది. ఆ తర్వాత కులగణన చేద్దామంటే చాలామంది అడ్డుపడ్డారు. మండల్ కమిషన్ మన కోసమే వచ్చింది, కాకా కాలేకర్ కమిషన్ మన కోసమే వచ్చింది, అనంతరామన్ కమిషన్ మన కోసమే వచ్చింది. కానీ మనం ఆ కమిషన్ పట్టించుకోలే మనం. అందుకే ఈ దరిద్రం అంతా. అందుకోసమే బీసీ సోదరులారా, బీసీ ప్రజలారా, మీకు అన్యాయం జరుగుతుంది. మీరు మేల్కోకపోతే ప్రమాదంలో పడతారు. చాలామంది అనుకుంటారు, మళ్ళా నువ్వు ఎమ్మెల్సీ అయినావు, ఇంకేది నేను బయటపడ్డాగా. నేను అట్లా అనుకోవట్లేదు బ్రదర్. వీళ్ళు వెనకబడ్డరు, వీళ్ళకి అన్యాయం అవుతుందని చెప్తా ఉన్నా, వీళ్ళకి న్యాయం జరగాలని చెప్తా ఉన్నా. మొన్న మాట్లాడలే నేను మండల్లో 2,91,000 కోట్ల బడ్జెట్ను సగానికి చీల్చితే కదా బీసీలకు రావాల్సింది సగం బడ్జెట్. 9,200 కోట్లు వస్తే బీసీలకు ఏకదాలదా తోకదాలదా? దాన్ని రివైజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసినా నేను. ఇక్కడ సుప్రీంకోర్టు బీసీల రిజర్వేషన్ అనగానే సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుంది. మొన్న ఈడబ్ల్యూఎస్ కోట 10% పెంచుకుంటే అసలు చర్చే లేదు. ఏడా బీసీఓనికి 120 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 80, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి 80 వచ్చినా ఉద్యోగం వస్తుంది. ఇంకా ఏం ఆలోచన చేస్తున్నావు?
క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.